బాగా అర్థం చేసుకుంటాం. మీకు కూడా మనం దగ్గర ఈ స్టాఫ్స్ అందరినీ దీవించండి. ప్రయాసపడిన టీచర్స్ దీవించండి. స్టాఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రత్యేకంగా మీ కుమారుడు పరిశుద్ధ డెడికేట్ చేసి ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఒక్కొక్కరు స్టాల్స్ విజిట్ చేస్తుంటే మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ మీరు ఎవరైనా వీడియో తీసుకోవాలంటే తీసుకోవచ్చు. దేవుడు దీవించిన కనుక ఆమేన్. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే రేడు నేడు జనించినను అందం అద్భుతం రేడు నేడు జనించినను సంతోషం సమాధానం దూత తెలిపెను ప్రభురాకను బాసురంబగు క్రీస్తు రాజితం మగు తేజం బహుతో ఉద్భవించినాడు అంబరమునా విల్పవించే నీది సూర్యుడై జనించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు మహిమగణత ప్రభావముతో మహిలో వెలసెను నేడు భూమిపై దిగి వచ్చెను మన కొరకు పాపారుడై జనించినాడు శ్రీయేసురాజు. అక్క మీకు ఎలా అనిపించింది ఇది? ఐడియా చాలా బాగుంది. క్రియేటివిటీ అనేది కనిపిస్తుంది. పిల్లలు ఇంకా దేవుడి గురించి నేర్చుకొని ఇంకా క్రియేటివిటీగా చేయడానికి ఇంకా ముందుకు దేవుడిని వెళ్ళడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇలాగే ఇంకా ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. సో దట్ వాళ్ళు దేవుడిలో ఇంకా ఎదిగి ఇంకా ఫ్యూచర్లో దేవుడిని ప్లీజ్ చేయడానికి దేవుడిలో
ఇంపార్టెన్స్ ఏంటో అవన్నీ తెలుసుకోవడానికి చాలా హెల్ప్. థ్యాంక్ యూ. అక్క మీకు ఎలా అనిపించింది ఇదంతా? చాలా బాగుంది. పిల్లలు దీనివల్ల ఇంకా మంచి విషయాలు నేర్చుకోవడం చాలా బాగుంది. అంతా క్లారిటీగా చెప్పడం చేయడం అంతా చాలా బాగుంది. ఎలా అనిపించింది ఇదంతా మీకు? హాయ్, నేను రాజు. చాలా బాగుంది. పిల్లలు బాగా కష్టపడ్డారు. ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగా చేస్తున్నారు. వర్క్ అయితే చాలా బాగుంది. చూడలేదు. ప్రతిదీ కూడా బైబిల్లో ఉన్నట్టుగానే చెప్తూ మంచిగా చెప్తున్నారు. చాలా బాగుంది. చిన్నది కూడా ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది? రాజు, ఇక్కడైతే ప్రాజెక్ట్ చాలా బాగుంది. పిల్లలందరూ కూడా చాలా మంచిగా చేస్తున్నారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రాజెక్ట్ అన్నీ కూడా చూడదగ్గగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎంత కష్టపడి చేసినట్టున్నారు, చాలా బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ చూసేస్తున్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అర్థం చెప్పడం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా మనం బైబిల్ అన్నీ ఇక్కడ చూసినట్టుగా ఉన్నాయి. ఏమైనా చేంజెస్ లాంటి ఏమైనా సజెషన్స్ లాంటి ఏమైనా ఇస్తారా? అన్నీ కూడా మంచి పర్ఫెక్ట్గా చేశారు. చెప్పలేదు. చూసారా, చర్చికి వచ్చే వ్యక్తులు కూడా చాలా ఆనందపడుతున్నారు. పిల్లలు చాలా సక్సెస్ఫుల్ మీటింగ్ నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇంతటితో అడ్మిషన్ గురించి మీరు ఏమైనా చెప్పాలని సండే స్కూల్ టీచర్స్కి దేవుడు ఇచ్చినటువంటి మంచి ఆలోచనను బట్టి దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలతో టీచర్స్ షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వారి ఆలోచనలను బయటికి తీసుకొని వచ్చి ఈ విధంగా ప్రాజెక్ట్స్ చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా గొప్ప విషయమే. ఇది మన చర్చిలో ఈ విధంగా పెట్టడము ఫస్ట్ టైం అయినప్పటికీ దేవుడు సక్సెస్ఫుల్గా జరిగించారు. రానున్న దినాల్లో ఇంకనూ హైయర్ లెవెల్లో చేయడానికి మేమందరం ప్రయత్నం చేస్తాము. పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందని మాకు కూడా తెలియదు. దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని వందనాలు తెలియజేస్తూ నెక్స్ట్ జనరేషన్కి మీరు గొప్ప దేవుని పరీక్షల్లో వాడబడే గొప్ప సైన్యముగా, గొప్ప సాక్షులుగా మీరు ముందుకు కొనసాగాలని చర్చ్ పాస్టర్గా ఆశిస్తూ వారిని దీవిస్తూ నా మాట ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఏమైనా చేంజెస్ లాంటి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పడిన కష్టం ఇంతలా చేశారంటే చాలా గ్రేట్. కానీ రియల్గా దొరకాలంటే కాబట్టి ఇది చాలా మనం రియల్గా చేసినట్టుగా చాలా కష్టపడి చేశారు. కష్టం చాలా మనం చెప్పలేము అంత బాగా థ్యాంక్ యూ అక్క. అక్క వాళ్ళ పాప పార్టిసిపేట్ చేయడం వల్ల అక్క కూడా చాలా సంతోషంగా ఉంది. తన ఆనందంతో చెప్పిన విషయాన్ని మనం చాలా సంతోషిస్తున్నాం. ఓవర్ టు కెమెరామెన్. చాలా కష్టపడ్డాం ఇవన్నీ తయారు చేయడానికి. చెమట ఊడ్చి మళ్ళీ చేసాము. దాని ప్రతిఫలం ఈరోజు జరుగుతుంది. మా కష్టం అయితే ఎవరు పట్టించుకోమని పర్వాలేదు, కానీ అంత సంతోషంగా ఉండడం మాకు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేమను కూడా ఎన్ని నిద్ర లేని రాత్రులు కష్టపడి చేసాము. మీ యొక్క స్పందన మీ కుటుంబం గురించి చెప్పండి. అంతేనా? ఈ క్రిస్మస్ ఎగ్జిబిషన్ ఏంటి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎన్ని పైసలు వచ్చినాయి? పైసలు వచ్చినాయి. ఇంకా రాబోతున్నాయి. రేపు ఇంకో స్టాక్ రేపటికల్లా ఫుల్ అయిపోతుందండి. తప్పకుండా రండి, మర్చిపోకుండా విజిట్ చేయండి క్రిస్మస్ స్టాల్.